మూడో విడత చూస్తే 3221 సర్పంచులకు ఎన్నికలు జరిగితే 2574 సర్పంచులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. అంటే 79.91% అది. అదేవిధంగా టీడీపీకి 509 వస్తే 15.80% వచ్చాయి. మరి మొత్తం మీద 80% పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 13-14% లోపలే తెలుగుదేశం పార్టీ గెలవడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు స్వయంగానే 36% గెలిచాము, ఈ ప్రభుత్వానికి పతనం ప్రారంభమైందని చెప్పి తప్పుడు లెక్కలన్నీ కూడా చూపించిన విషయాన్ని మీడియా మిత్రులందరూ కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి వారు ఎంత మొత్తుకున్నా కూడా దాదాపు ఒకటో విడత 525, రెండో విడత 539, మూడో విడత 579, నాలుగో విడత 553 ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏకగ్రీవాలయ్యాయి. దీంట్లో 2196 మొత్తం మీద ఏకగ్రీవాలయ్యాయి. మరి తెలుగుదేశం పార్టీకి 15.88% వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 80.81% ఈ సర్పంచులు యునానిమస్ సర్పంచులు ఉన్నారు. అదేవిధంగా ఇంకా నిన్న జరిగిన ఎన్నికల్లో కుప్పంలో ఏదైతే 89 సర్పంచులకు ఎన్నికలు జరిగితే 75 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం, తెలుగుదేశం పార్టీకి కేవలం 14 మాత్రమే రావడం జరిగింది. ఈ పర్సంటేజ్ చూస్తే 84.26% రాష్ట్రంలోనే అత్యధికంగా నమోదైంది. అది ఓట్ల పోలింగ్ సరళి చూస్తే 1,68,058 ఓట్లు పోలైతే 31,149 వైసీపీకి మెజారిటీ రావడం జరిగింది. టీడీపీకి 1872 ఓట్లు ఆ 14 పంచాయతీల్లో మెజారిటీ, అంటే 30 ఓట్లతో, 40 ఓట్లతో, 25 ఓట్లతో ఆ 14 స్థానాలు కూడా గెలిచాయని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. మొత్తం మెజారిటీ చూస్తే 31,149 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ రావడం జరిగింది. మీరంతా చూస్తూనే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ప్రభుత్వం అంతా కూడా తప్పుడు నిర్ణయాలు చేస్తూ ఉంది, తప్పుడు ఆలోచనలు చేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టాడు అని చెప్పి రకరకాల తెలుగుదేశం పార్టీ వారంతా కూడా ఏదైతే మాట్లాడారో దానికి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా సమాధానం చెప్పారో మనం ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి కుప్పంలో చూస్తే మరీ దారుణంగా ఆయన గతంలో ఏ విధంగా ఎన్నికలు చేస్తూ ఉన్నాడు మాకు అర్థం కాదు. కానీ 40 సంవత్సరాలు ఆయన రాజకీయాల్లో ఉన్నానని చెప్పి ప్రతిరోజు చెప్తాడు. మరి 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఏ విధంగా ఇక్కడ కుప్పగూలిందో ఒకసారి చూస్తే చంద్రబాబుకు అర్థమవుతుంది. ఈ ఇండస్ట్రీలో ఆయన కుప్పంలోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. గతంలో అయితే దొంగ ఓట్లు పెట్టుకొని ఒక 20,000, 30,000 దొంగ ఓట్లు పెట్టుకొని అవన్నీ కూడా వాళ్ళ కార్యకర్తల ద్వారా వేపించుకొని మరి గెలిచే పరిస్థితి ఉన్నది. ఈరోజు స్వచ్ఛందంగా అందరూ కూడా బాగా కష్టపడినారు. ముఖ్యంగా మేము ఇన్ఛార్జ్ పెట్టిన భరత్, ఏదైతే మా మిత్రుడు చంద్రమౌళి గారు ఉన్నారు, వారు పరమపదించిన తర్వాత ముఖ్యమంత్రి గారు భరత్ను పెట్టాలని చెప్పి నిర్ణయం చేసి భరత్ను పెట్టిన తర్వాత రాత్రింబవళ్ళు వారికి అండగా మా ఎంపీ రెడ్డప్ప గారు నిలిచి వీరిద్దరి కలిపి ఏ విధంగా పనిచేశారో అది అంతా కూడా అక్కడ ప్రజల్లో తీసుకుపోయిన పద్ధతి. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు అమలు చేశారు.
ఈరోజు అవన్నీ కూడా కేవలం కొంతమందికే చెల్లకుండా వాటిని స్టాచ్యురేషన్ మోడ్లో అర్హులైన వారికి అందరికీ ఇచ్చే విధంగా అక్కడున్న గ్రామ సెక్రటరియట్లు కానీ వాలంటీర్లు కానీ పనిచేశారు. మరి వారికి తోడుగా భారత్ ఎంపీ రెడ్డప్ప గారు పనిచేశారు. ఇవన్నీ కలిసి వచ్చాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే ఆశయం కోరిక ఉన్నదో కుప్పంలో మెజారిటీ సాధించాలని అది ఈరోజు సాధించడం జరిగింది. తప్పకుండా ఈ క్రెడిట్ అంతా కూడా మా ముఖ్యమంత్రి ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది. ఏం చేద్దంటే ఆయన ఇచ్చిన పథకాలు, ఆయన ఇచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు కుప్పంలో మేము ఏదడిగినా కూడా నో అని చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి మేము ఈ విజయాన్ని తీసుకురావడానికి వీలైంది. లేకపోతే ఇంత పెద్ద ఎత్తున మనం విజయం సాధించలేమని కూడా మేము మనవి చేస్తూ ఉన్నాను. కేవలం ఆయన అసమర్థ నాయకుడిగా మిగిలిపోయాడు ఈరోజు చంద్రబాబు నాయుడు. మరి కుప్పంలోనే మెజార్టీ సాధించుకోలేకపోయాడు. మరి ఈరోజు ఆయన ఏం జవాబు చెప్తాడు? ఇన్ని రోజులు నన్ను రకరకాలుగా ఆయన టార్గెట్ చేసి మాట్లాడడం జరిగింది. మరి ఈరోజు నువ్వు రాజీనామా చేస్తావా కుప్పం ఓటమిని అంగీకరించి, లేకపోతే అసమర్థుడిగానే నేను రాజీనామా చేయనని కుర్చీని పట్టుకొని వేలాడతావా అని నేను ఆయన అడుగుతా ఉన్నాను. మరి ఎన్నో రకాలుగా కుట్రపూరితంగా మాట్లాడాడు. అతను మామూలుగానే కాన్స్పిరేటర్ అనేది చంద్రబాబుకు పర్యాయ పదం. మరి అలాంటి కాన్స్పిరేటర్ రోజువారీ నా మీద చాలా దుడుకుగా వయసుకు తగినట్లు మాట్లాడకుండా దుడుకుగా మాట్లాడిన విషయం కూడా మీడియా ప్రజలందరికీ కూడా తెలుసు. మరి ఈరోజు ఆయన ఈ ఫలితాలు చూసిన తర్వాత ఇంకా కుప్పంలో 4 పంచాయతీలు మిగిలిపోయాయి, అదేవిధంగా మున్సిపాలిటీ మిగిలిపోయింది. దాంట్లో కూడా ఖచ్చితంగా మేము 20,000 పైన మెజారిటీ సాధిస్తాం. మొత్తం 50,000 పైన మెజారిటీ వస్తుంది. మళ్ళా నువ్వు తిరిగి కుప్పంలో పోటీ చేయాలంటే నీకు ధైర్యం సాలుతుందా? రాజకీయాల్లో ఉండగలుగుతావా? ఈ జిల్లాలో ఏ నియోజకవర్గం నుంచి నువ్వు పోటీ చేస్తావు అది ముందు నువ్వు తేల్చుకోవాలా అని నేను చంద్రబాబును అడుగుతా ఉన్నాను. మరి ఏది మాట్లాడినా కూడా ఈ ప్రభుత్వం విఫలమైపోయింది. ఈ ప్రభుత్వానికి ఇంకా నూకలు జిల్లాయని మాట్లాడినాడు. ఈరోజు ప్రజలు ఇచ్చిన తీర్పుకు నువ్వు అంగీకరించి తప్పనిసరిగా ఈ రాష్ట్రం మొత్తం మీద 80% పైన సర్పంచులు గెలిస్తే నీ నియోజకవర్గంలో 84 చిల్లర అంటే 85% దాకా సర్పంచులు గెలిచారు. మరి ఇది ఓటమి కాదా అని అడుగుతున్నాను. 30,000 పైచీలకు మెజారిటీ వచ్చింది మా సర్పంచులకు. మరి నీ 14 స్థానాల్లో కూడా 20 ఓట్లు, 25 ఓట్లు, 30 ఓట్లు, 40 ఓట్లతో 14 స్థానాలు మీరు గెలిచారు. అవి కూడా మేము ఎక్కువ శ్రద్ధ తీసుకోమంటే తప్పనిసరిగా అవి కూడా గెలిచేవాళ్ళం. మరి మీరు ఇంకా కూడా ఈ ప్రభుత్వాన్ని కానీ మా నాయకుడు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మాట్లాడడానికి నీకు ఏ అర్హత ఉంది అని చెప్పి నేను అడుగుతున్నాను. ఎప్పుడైనా కూడా ఓటమిని అంగీకరించి తప్పనిసరిగా మీరు పలాయనం చిత్తగించాలా రాజకీయాల నుంచి. ఎందుకంటే ఇంకా టీడీపీకి ఇక్కడ ఈ రాష్ట్రంలో నూకలు చెల్లాయి. మొదటి నుంచి నేను చెప్తా ఉన్నాను, టీడీపీ మొన్న ఎన్నికే 2019 ఎన్నికే లాస్ట్ ఎన్నికలు, ఆ తర్వాత ఇంకా టీడీపీ ఉండదు అని చెప్పి ఏదైతే చెప్పానో దానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా నాంది పలికారని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. ఇంకైనా చంద్రబాబు నాయుడు బుద్ధి తెచ్చుకొని ఎవరిని ఏ విధంగా పలకరించాలా, వయసుకు తగినట్లు మాట్లాడాలన్నా పని లేదా అని నేను అడుగుతా ఉన్నాను. మరి ఏది ఏమైనా కూడా ఈ విజయం జగన్మోహన్ రెడ్డి గారిది. జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని ఎవరు కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అంగీకరించే 80% పైన మెజారిటీతో సర్పంచులను గెలిపించారు. మరి దీన్ని అంగీకరించి తప్పకుండా చంద్రబాబు నాయుడు పదవి నుంచి తప్పుకోవాలా, లేదా శాసనసభ్యత్వానికి కూడా రాజీనామా చేయాలా. కుప్పంలో ఘోరంగా విఫలమయ్యారు కాబట్టి మరి నేను డిమాండ్ చేస్తా ఉన్నా, నీకు ఏదైనా నీ విఘ్నతకే వదిలేస్తా ఉన్నా, నువ్వు రాజీనామా చేస్తావా లేకపోతే రాజకీయాల్లోనే నువ్వు కుట్రలతోనే రాజకీయాల్లో కొనసాగుతావా అని చెప్పి నీ విఘ్నతకే వదిలేస్తా ఉన్నానని చెప్పి కూడా చంద్రబాబు నాయుడుకి చెప్తా ఉన్నాను. మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇచ్చిన తీర్పు ఇది చరిత్రాత్మకమైంది. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ శాతం విజయాలు వస్తాయని చెప్పి నేను తెలియజేస్తూ, అదేవిధంగా మన జిల్లాలో కూడా చూస్తే దాదాపు నానా రచ్చ చేశారు. ఎలక్షన్ కమిషన్ గురించి నేను మాట్లాడుతూ కానీ మరి
కొన్ని వ్యవస్థలంతా కూడా చేతిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఈ జిల్లాలో మమ్మల్ని అందరినీ కూడా టార్గెట్ చేసి నన్ను కానీ మా ఉప ముఖ్యమంత్రి గారిని కానీ టార్గెట్ చేసి వారు ఏ విధంగా ఎన్నికల్లో తప్పుడు ఫిర్యాదులన్నీ కూడా ఎన్నికల కమిషన్కి ఇచ్చారు. అయినా ఎన్నికల కమిషన్ కూడా అన్నీ కూడా సక్రమంగా జరిగాయని చెప్పి వారే చెప్పడం జరిగింది. మరి 108 సర్పంచులకు గాను 108 కూడా నా నియోజకవర్గంలో గెలిచాం. అదేవిధంగా మాచర్లలో 78 సర్పంచులకు గాను 75 సర్పంచులు గెలవడం జరిగింది. మరి ఇవన్నీ కూడా విజయాలు కాదని లేదా ఇవన్నీ కూడా ఏకగ్రీవాలైతే అవన్నీ కూడా తప్పుడు ఏదో భయపెట్టి ఏకగ్రీవాలు చేసుకున్నారని చెప్పి ఒక ప్రజలకు ఆయన చెప్పే అవకాశాన్ని కల్పించుకొని చెప్పాడు. మరి అది ఎవరు నమ్మే పరిస్థితుల్లో ఈ రోజు ఎవరు కూడా లేరు ఈ రాష్ట్ర ప్రజలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనా కూడా ఈ విజయం జగన్మోహన్ రెడ్డి గారిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఎప్పుడు కూడా ఇలాంటి విజయాలే మనం సాధించి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక చరిత్ర సృష్టిస్తాడు రాబోయే రోజుల్లో అని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. మాట్లాడు సార్. ముందు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్ మీడియాకి నేను నమస్కరిస్తున్నా. ఎందుకంటే నిజాలు మనం ప్రజల్లో తీసుకొని పోవాల్సిన తరుణం ఇప్పుడు వచ్చింది. రాష్ట్ర ఎన్నికలు ఒక పక్క జరిగినప్పుడు రాష్ట్రం అంతా ఒక పద్ధతిగా తీసుకున్నాము, కేవలం కుప్పాన్ని ఒక పద్ధతిగా తీసుకున్నాము. ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా డైరెక్ట్గా పేదవాళ్ళకి అకౌంట్లో డబ్బు వేసే కార్యక్రమాలు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలే. ఇండియా చరిత్రలోనే ఒక మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకునేదే కాకుండా పేదవాళ్ళకి అక్కడ కులం చూడాల, పార్టీ చూడాల, మతం చూడాల, పేదవాళ్ళకి వాళ్ళు డైరెక్ట్ అకౌంట్లోనే డబ్బులు వేసిన కారణంగా నవరత్నాలు ఏ విధంగా ప్రతి ఇంటికి తోడ్పడింది. కోటీశ్వరుల భార్యలు కూడా డోక్రా లోన్లు ఉంటే వాళ్ళకి కూడా ఆ లోను ఫస్ట్ టైం తొయ్యటం, ప్రతి విద్యా విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ నాడు నేడని పెట్టి తీసుకుని వచ్చిన కార్యక్రమాలు ముఖ్యంగా జగనన్న గాలి ఈ విజయం సాధించింది కూడా. నేను కుప్పాన్ గురించి ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నా. మీకు అందరికీ కూడా తెలుసు చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఏకగ్రీవాన్ని ఏ విధంగా మాట్లాడినాడు. వారికి శకుని మాదిరిగా 2 పేపర్లు దొరికింది. శకుని నమ్ముకున్న దుర్యోధనుడు ఏ విధంగా సర్వనాశనం అయిపోయినాడో ఆ విధంగా వాళ్ళు అతను నమ్ముకున్న ఆ 2 ఆ మీడియా కూడా ఏ విధంగా ఉందంటే ఆ గ్రీన్ దానికి ఆ ఎల్లో మీడియా ఏ విధంగా పనిచేసిందంటే చంద్రబాబుని బాగా ప్రోత్సహించి అతని పతనానికి పూనుకునింది. ఈరోజు మీరందరూ కూడా ఒక తూరి ఆలోచించండి. ప్రస్తుతులందరూ కూడా ఏకగ్రీవంగా మన కుప్పం కేవలం జగనన్న చేసినటువంటి మార్గదర్శకాలు, ఆయన ఇచ్చినటువంటి నవరత్నాలు, దానికి తోడుగా మన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఒక ఛాలెంజ్గా తీసుకున్నాడు. స్టూడెంట్ నుంచి చంద్రబాబుకి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి యూనివర్సిటీ నుంచే స్టార్ట్ అయింది. అది మహానుభావుడు ఏదో ఒక పని చేసిన దానివల్ల ఆ పని వల్ల అతను 2-3 పర్యాలు ముఖ్యమంత్రి అయిపోయాడు. రామచంద్రరెడ్డి గారు చేసిన పనికి అంటే సభలో నేను వేరే మాట్లాడకూడదు. ఒక వ్యక్తిగా అక్కడ వచ్చి కేవలం ఎలక్షన్ పెట్టించినాము, ఏకగ్రీవం లేదు. అక్కడ 89 పంచాయతీలు ఎలక్షన్ పెట్టించడం జరిగింది. జగనన్నకు కూడా ఈ ఓటర్స్ ఎట్లా తీర్పిస్తారు, నిజంగా ఓటర్లు జగన్ పక్కన ఉండారా లేదా, జగనన్న పేదవాళ్ళకి ఒక మాధవుడిగా ఒక భగవంతుడు స్వరూపుడుగా పేదవాళ్ళని ఆదరిస్తాడు, విద్యావంతులుగా కానీ ఆర్థికంగా కానీ అనుకున్న ఉద్దేశంతోనే కుప్పాన్ని మేము ఛాలెంజ్గా తీసుకున్నాడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి. దానికి తోడు మన భరత్ గారు, వీళ్ళకి అక్కడ అక్కడ చందులని, మళ్ళీ డాక్టర్ శ్రీధర్ అని చాలామంది లీడర్లంతా కూడా తయారైనారు. వాళ్ళకి ప్రతినిత్యం ఒక ఎంపీగా, మాకు చిత్తూరు ఎంపీగా 7 నియోజకవర్గాలను కూడా ఒక పక్క పెట్టి మన కుప్పాన్ని ఛాలెంజ్గా తీసుకున్నాడు. ఆయనకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాడు మన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు.
నిజంగా అక్కడ ప్రజల్ని ఏ విధంగా ఆకర్షించుకున్నాడంటే ఈయన కేవలం అక్కడ వన్యరెడ్లు ఎక్కువ, బీసీలు, ఎస్సీలు ఎక్కువ. వాళ్ళకి స్టేట్లోనే వన్యరెడ్లకు ఒక కార్పొరేషన్ చైర్మన్ చేసి నేను మీకుండానని 2 నెలలకు 3 నెలలకు ఒక తూరిపోయి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి జగనన్న యొక్క ఆలోచన విధానాన్ని ప్రజల్లో తీసుకుని వచ్చే దాంట్లో సఫలీకృతం అయినాడు. ఎక్సలెంట్గా ఎలక్షన్ జరిపించారు. తీర్పు ఏ విధంగా వచ్చిందంటే కుప్పం ప్రజలందరూ కూడా చంద్రబాబు యొక్క చరిత్ర తెలుసు. వెన్నుపోటుదారుడని తెలుసు, అబద్ధాలు చెప్తున్నాడని తెలుసు, అబద్ధాలతోనే బతుకుతున్నాడని తెలుసు, రేపు అబద్ధాలతోనే తన జీవితాన్ని వదులుకుంటాడని కూడా ప్రజలకు తెలుసు. కానీ వాళ్ళు బాగా మోసపోయారు. రామారావు పేరు చెప్పి రామారావు ఫోటో పెట్టుకుని, రామారావు అంటేనే ఆ బీసీలకి మంచి అభిమానం ఉంది కాబట్టి ఆ పేరు పెట్టుకుని వాళ్ళని మోసం చేశాడు. కానీ ప్రజలంతా చూశారు, ఇన్ని సంవత్సరాలు మనం మోసపోయినాము. ఈరోజు జగనన్న బీసీలని బాగా మంచి స్థితికి తీసుకుని వచ్చాడు. అక్కడ మతం లేదు, కులం లేదు, పార్టీ లేని వ్యవస్థను తెచ్చాడు. కాబట్టి మనం ఖచ్చితంగా బుద్ధి చెప్పాలా, చంద్రబాబుని చీకొట్టాలా, చంద్రబాబుని మళ్ళీ రాకుండా కుప్పానికి రాకుండా చేయాలనే ఒక దృఢ సంకల్పంతో వారు ఈ విజయాన్ని సాధించారు. ఈ విజయానికి జగనన్న గాలి, మన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి యొక్క తోడ్పాటు. అక్కడ ప్రతి ఒక్క ఊర్లో కూడా ప్రతి పంచాయతీ సర్పంచ్లు కూడా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పేరు పెట్టి పిలిచే పరిస్థితికి తీసుకుని వచ్చినాడంటే ఆ ప్రజలందరూ కూడా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి సంతోషంగా స్వీకరించారు. సీఎం గారు ఎన్ని మాట్లాడినా, ఎంత పెద్ద లీడర్లైనా సీఎం గారి యొక్క నవరత్నాల వల్లనే, సీఎం యొక్క జగన్మోహన్ రెడ్డి గాలి వల్ల పేదవాళ్ళు హృదయాన్ని తీసుకున్నాడు. ఓటర్లంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఆకర్షించాడు. ఏ మతస్థుడు కూడా, ఏ కులస్థుడు కూడా, ఏ పార్టీ కూడా జగనన్నని ద్వేషించలేదు. అందరూ వారు ఒక భగవంతుడి స్వరూపుడుగా వారు గుండెల్లో పెట్టుకొని గెలిపించిన దానికి ప్రత్యేకించి కుప్ప ప్రజలకు కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. చంద్రబాబుని ఒకటే మాట్లాడినా, నేను రిజైన్ చేయమని మాత్రం చెప్పడంలా చంద్రబాబుకి. ఏమంటే అతనికి ఇంకా పిచ్చి కుదరలా, పిచ్చి బాగా ముదిరిపోయింది. నా కోరిక ఒకటే, ఆయనకి భగవంతుడు మంచి ఏమంటే అతను ఇంకా బాగా అతను ఏ విధంగా అంటే తొందరగా కూడా పిచ్చి ఎట్ట ముదరాలంటే కాగితాలు దింపుకుంటుంది తిరిగేటట్టు పిచ్చి ముదరాలి అతనికి. ఎందుకంటే అన్నీ అబద్ధాలే, ప్రతి ఒక్కటి అబద్ధాలే. ఇళ్ల స్థలాలు ఇచ్చినా దానిపైన బాధపడతాడు. వాళ్ళకి స్కూలుకు పంపించేదానికి బిడ్డలకి 15,000 ఇచ్చినా బాధపడిపోతాడు. ఇంగ్లీష్ మీడియం పెట్టినా బాధపడిపోతాడు. నాడు నేడన్నా బాధపడతాడు. అన్నిటికీ కోర్టుకు పోయి ప్రజా సంకల్పాన్ని పూర్తిగా నాశనం చేసి ప్రజల యొక్క అభివృద్ధిని ఆటంకపరుస్తూ ఈరోజు పిచ్చివాడి మాదిరిగా దేశంలో తిరుగుతూ ఉన్నాడు. ఆ పిచ్చివాడికి ఆ గ్రీన్ పేపర్లు కూడా, ఆ ఎల్లో పేపర్లు కూడా వంతు పలుకుతున్నది. ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మన నియోజకవర్గమే కాదు, చిత్తూరు జిల్లాలో మొత్తం కూడా నేను చెప్పినాను ఇప్పుడే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి. 4 రోజులు మనం 5 రోజులు తీసుకున్నాము. ప్రతి నియోజకవర్గం 14 నియోజకవర్గాలు పోదాము. మనం పోటర్లతో కూడా పెట్టి చూపిస్తాం. జగనన్నకి ఎంతమంది గెలిచారు, ఎటువంటి మెజార్టీ వచ్చింది. నేను ఏకగ్రీవాన్ని గురించి మాట్లాడట్లా, దానికి రకరకాలుగా కథలు అల్లారు. ఏకగ్రీవం అయిందంట. మరి నా నియోజకవర్గంలో ఒక మంచి స్టేట్మెంట్ కూడా ఇచ్చేసాడు. మొత్తం అక్కడనే గెలిచేస్తున్నారంట. ఈరోజు మళ్ళీ చంద్రబాబు చెప్తున్నాను, ప్రతి నియోజకవర్గానికి నేను పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఎమ్మెల్యేలు పోతాము. 14 మంది ఎమ్మెల్యేలు 80% సర్పంచ్లు గెలుచుకున్నారు. ఎలక్షన్ పెట్టి మేము నిరూపిస్తాము. చంద్రబాబుకు దమ్ము ధైర్యం ఉంటే కుప్పానికి వచ్చి వాళ్ళకి ఎంతమంది గెలిచినారో దాన్ని ఫోటోలు పెట్టమనండి. నా పైన ఈ పీడితంగా పడతాడు కాబట్టి ఇదట్నా ఈయనట్ట పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి 100కి 100 పాలు గెలిచేసినాడు. ఇండియా చరిత్రనే మార్చేసినాడు. ఏ ఎమ్మెల్యేలు కూడా, ఏ మంత్రులు కూడా వాళ్ళ నియోజకవర్గంలో 100కి 100% పంచాయతీలు గెలిపించిన దాఖలాలు పోలేదు. ఆ విధంగా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అక్కడ స్టార్ట్ చేసేసినాడు. కాబట్టి చంద్రబాబుకి నా విజ్ఞప్తి ఏమంటే, నువ్వు ఎట్ట పిచ్చి మాదిరిగా నీ కుక్కన్లా, కుక్కకు విశ్వాసం ఉంది. కుక్కని కానీ పోలిస్తే నేను దరిద్రుడవుతా. ఎందుకంటే కుక్కకి విశ్వాసం ఉంది కాబట్టి చంద్రబాబుకి విశ్వాసం ప్రజలపైన. ఆయనకి ఎవరిపైన విశ్వాసం ఉందంటే కోటీసు పైన విశ్వాసం ఉంది. జగనన్నకి ఎవరిపైన విశ్వాసం ఉందంటే పేదవాళ్ళపైన విశ్వాసం ఉంది. చంద్రబాబుకి ఎవరిపైన విశ్వాసం ఉందంటే వెన్నుపోటు పొడుస్తూ బతికే విశ్వాసం అతనికి ఉంది. జగనన్నకి ఏ విధంగా విశ్వాసం ఉన్నది, తన తండ్రి
ఏ విధంగా పనులు చేశాడు, కులమో మతమో పార్టీ లేని వ్యవస్థను తెచ్చాడు, ఈర్ష్య ద్వేషం లేని రాజ్యాన్ని స్థాపించాడు. ఆ స్థాపన చేయాలని 4 అడుగులు ముందుకేశాడు. ఈరోజు రాక్షస పరిపాలన పోయి రామరాజ్యంలో మనం ఉండాము, వర్షాలు కూడా బాగుపడుతూ ఉండదు. ఎందుకు నేను ఈ విధంగా చెప్తున్నానంటే, దేశమంతా వర్షం పడితే కుప్పంలో పాపం వర్షం పడల, 2 మండలాల వర్షమే లేదు. ఆ వరుణుడు కూడా ఇంకా అతన్ని పెట్టుకున్నాడు. అందుకే దేవుడు కూడా అతనికి మంచి ఆయుష్ ఇవ్వాల, పిచ్చి మాదిరిగా తిరగాల, కాగితాలు చింపుకుంటా పోయి తిరిగితేనే నాకు తృప్తి అవుతుంది. కాబట్టి ఒక్కటైనా నిజం చెప్పండి. మీ ప్రెస్ వాళ్ళకు కూడా నా విజ్ఞప్తి ఏమంటే, దయచేసి నిజాలు రాయండి. ఒక ప్రెస్ అంటే ఒక వారధి గవర్నమెంట్కి, ప్రజలకి. దాన్ని నిరూపించేదానికి చేయండి. మనం ఏకగ్రీవం చేసినా చంద్రబాబుదే, మనం పోటీ పెట్టి గెలిచినా ఆయనే గెలిచినాడని ఈరోజు పేపర్లో వస్తున్నది. ఎక్కడ గెలిచినాడంటే కుప్పలు గెలిచినామంటే కుప్పం కూడా నాది అంటాడు. ఎందుకు చెప్తానంటే, కుప్పం ఇక్కడ చంద్రగిరి నుంచి పారిపోయినాడు, కుప్పం ప్రజలు చీకొట్టినారు, బయట వచ్చేసరికి ఇంకా ఎక్కువగా మాట్లాడకూడదు. చంద్రబాబు అనే వ్యక్తి కంటెస్ట్ చేస్తాడో చేయడం అది వేరే, కానీ కాగితాలు చింపుకొని ప్రజల్లో పోయి భయభ్రాంతులు చేసే కార్యక్రమం కూడా భగవంతుడు అతనికి ఇవ్వాల్సిందిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ, మీకందరికీ కూడా కోపం నా పైన మీకుంటే కూడా ఎందుకు చెప్తుంటే, నిజాలు రాయటంలా కష్టపడుతుంటారు. పేదవాడందరూ కోటీశ్వరుడు కావాలని కలగడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. పేదవాడందరూ ఇంగ్లీష్ మీడియం చదువుకొని ప్రపంచం అంతా తిరగాల. పేదవాడు కూడా ఒక స్కావెంజర్ కూడా కలెక్టర్ కావాలా, ఒక ఎస్సీ కలెక్టర్ కావాలా, ఒక మైనారిటీ కలెక్టర్ కావాలా, ఒక పేదరికంలో ఉండేవాడందరూ కూడా ఈక్వల్గా రావాలా, వ్యత్యాసం లేకుండా నేను కూడా తలెత్తుకొని తిరగాలనే దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నాడు. ఈ ఇండియా చరిత్రలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ప్రతి ఒక్క మన్నలను పొందాడు. ఆయన కాపులకు కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినాడు. అన్నిటికీ మించి కూలి చేసుకున్న వాళ్ళకి 45 నుంచి 60 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి, కాపులకు కూడా 45 నుంచి 60 సంవత్సరాలు ఉన్న మహిళలకు కూడా 18,750 రూపాయలు వేసినట్టంటే అందులో డైరెక్ట్గా అవినీతి లేదు. ఇక్కడ డైరెక్ట్గా వాళ్ళు అకౌంట్లో పడుతుంది. అందుకే ప్రజలు ఇది బ్రహ్మరథం పెట్టినారు. కాబట్టి నేను మా రామచంద్రరెడ్డి గారిని కోరేది ఏమంటే, ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి మనం చంద్రబాబు నాయుడు కమిషన్ గురించి ఇక్కడ మాట్లాడకూడదన్నారు. నేను మాట్లాడతాను, నా పైన కూడా ఏమైనా కోర్టులో రాని. చంద్రబాబు యొక్క కుట్రకు లోనైపోయినాడు పాప కమిషనర్ గారు. అంతకుముందు కమిషనర్కి చంద్రబాబు కాదు, నేను కొన్ని పేపర్లు చదివినా, ఆ పేపర్లో చదివి ఇండులో కూడా చదివినాను నేను, వాళ్ళిద్దరికి కాదంట. కానీ ఒక మతానికైనా కులపిచ్చి దాస్తి, మతానికి కులపిచ్చి లేవు. వాళ్ళ కులానికి వాళ్ళ అమ్మాయిని ఇస్తారు, దాంట్లో తప్పేం లేదు. మత పిచ్చిని తీసుకొని కులపిచ్చిలో చేస్తాడు, కులపిచ్చిని తీసుకుని దేవుని పిచ్చిలో చేస్తాడు, గుడిల పైన చేస్తాడు, గుడుల పిచ్చి తీసుకొని పేదవాడికి మహారాజుకి తగరాలు పెట్టే కార్యక్రమాలు చంద్రబాబు చేశాడు. మనకు అటువంటి కార్యక్రమాలు లేవు. కాబట్టి నేను ముందుగా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిని కోరేది ఏమంటే, ఈ 14 నియోజకవర్గంలో తిరుగుదాము. దయచేసి సీఎం గారికి కూడా చెప్పండి, మనం ఫోటోలతో పెట్టి చూపిద్దాం. అప్పుడైనా 2 పత్రికలు మన పక్క మాట్లాడుతుందో లేదో, ఆ పత్రిక కోసం తిరుగుదామని మీ ద్వారా నేను పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిని కూడా కోరుకుంటున్నాను. జగనన్న కూడా మీ ద్వారా నా విజ్ఞప్తి ఏమంటే, మాకు పర్మిషన్ ఇచ్చి ఒక 5 రోజులు తిరిగేదానికి మాకు, ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పంచాయతీరాజ్ మినిస్టర్ కాబట్టి ప్రతి డెసిషన్ కూడా ఆయన పిలుచుకొని చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఒక 5 రోజులు, ఈ మున్సిపాలిటీ ఎలక్షన్ అయినాక 5 రోజులు తిరిగి తిరుగుదామని మీ ద్వారా నేను జగన్మోహన్ రెడ్డిని కూడా కోరుకుంటూ, మీకందరికి కూడా భగవంతుడు మీకు కూడా ఇళ్ల స్థలాలు ఇమ్మన్నాడు. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కూడా కలెక్టర్కి చెప్పినాడు, నేను అందరికీ చెప్పినాము, మీకందరికి కూడా ఇళ్ల స్థలాలు మా నియోజకవర్గంలో అందరికీ ఇచ్చేసినాము, ఒక్క మండలం తప్ప. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పారు, జిల్లా మొత్తం మీరు కూడా, ఎందుకంటే కేవలం మీకు జీతాలు ఎక్కువగా రావటంలే, అంతా 3,000, 4,000, 5,000 పనిచేస్తూ ఉండరు. మీకు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి ఆకాంక్ష కూడా అదే. పెద్దిరెడ్డి గారు గట్టిగా మాట్లాడినారు, నేను కూడా కలెక్టర్కి చెప్పినాను, మీ కుటుంబం కూడా సుఖ సంతోషంగా ఉండాలని. నిజాలు రాయాల్సిందిగా మిమ్మల్ని మరి ఒక తీరి తల వంచి మీకు నమస్కరిస్తున్నాం. మా తప్పు చేస్తే తప్పులు రాయండి. ఆ పేపర్ చూసినప్పుడు బాధ వేస్తుంది, నిద్రేపోయేదిలే. నేనైతే ఎన్ని తూలు చెప్పినా ఆయన ఎన్ని తూలు చెప్తే ఇంక చాలా అంటున్నాడు ఆయన. ఆ పేపర్ చదివేటప్పుడే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి దుర్మార్గుడు, ఎస్సీలకి వ్యతిరేకి, మళ్ళీ ఎవరో కొట్టినారు వాళ్ళకి వ్యతిరేకి. ఎస్సీలకి వ్యతిరేక అయితే ఆ మనిషికి ఈ జిల్లాలో ఎందుకంటే ఎస్సీలు ఆరతపడుతున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి జగనన్నకి ఏ విధంగా అభిమానం ఉందో
ప్రతి నియోజకవర్గంలో పెద్దిరెడ్డి ప్రేమగా ప్రజల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, నాయకులతో ప్రేమగా ఉన్నాడు. మరి 14 మంది ఎమ్మెల్యేలతో కూడా ఇన్ఛార్జి ఎమ్మెల్యే అంటే కుప్పలో కూడా భరత్ ఇన్ఛార్జి, మాకు ఎలాంటి పంచాయతీరాజ్ సంబంధించిన వర్కులు ఏది అడిగినా కానీ బ్రహ్మాండంగా ఇచ్చి మా నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తూ జగనన్నకి మంచి పేరు తెస్తున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రెడ్డికి మీకు ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ చాలాసేపు మాట్లాడిన గెలుతూ ఉన్నాడు ఆయన. మీకందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ జగనన్నకి మేమంతా కూడా రుణపడి ఉన్నాము. ఆయన గాలికి మేము వెళ్ళిపోతున్నాము, కానీ జగనన్న గాలి లేకపోతే ఏ నాయకుడు కూడా మీ దగ్గర ఇంత ధైర్యంగా మాట్లాడలేడు. ఏ గ్రామానికి పోయినా జగన్ 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 అని జగన్ తపస్సు తప్ప మేము ఎంతమంది లీడర్ల పైన మా పేర్లు కూడా చెప్పేది ఇలా గ్రామంలో. అటువంటి పేరు తెచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి ఆయన ఉన్నంత వరకు ముఖ్యమంత్రే కాకుండా నా కోరిక ఒకనాటికి ప్రధానమంత్రి కూడా కావాలని నేను మీ ద్వారా భగవంతుని ప్రార్థిస్తూ విరమించుకుంటున్నాను. జై జగన్. కూర్చో వాళ్ళు మాట్లాడు. భరత్ కుప్పం గురించే మాట్లాడు. నేను కుప్పం గురించి మరి ఎక్కువ మెజార్టీని గెలిచాము. జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే ఆయన కొన్ని పథకాలు అమలు చేస్తాడో వాటి వల్ల అభివృద్ధి కార్యక్రమాల వల్ల నన్ను నా గురించి చెప్పారు. ఆయన చూస్తూ ఆయన కూడే కదా మేము కానీ బా ఈరోజు కుప్పం నియోజకవర్గంలో ఈరోజు ఇంత అఖండంగా మేము గెలవడానికి ముఖ్యంగా మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు, ఆయన ప్రవేశపెట్టినటువంటి వాలంటీర్ వ్యవస్థ, ఇవన్నీ కూడా కుప్పంలో లాస్ట్ మైల్ డెలివరీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు కరెక్ట్గా చేస్తూ, ముఖ్యంగా ఇక్కడ చిత్తూరు జిల్లాకి పెద్ద దిగ్గైనటువంటి రామచంద్రరెడ్డి అన్నగారి నేతృత్వంలో ఏ ఒక్క చిన్న సమస్య ఉన్నా కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేటటువంటి రెడ్డప్పన్న కానీ మా ఎంపీ గారు, గంగాధర్ నెల్లూరు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మా నారాయణ స్వామి గారు, వీళ్ళందరి స్ఫూర్తితో మేము మంచి టీం వర్క్ చేసి ప్రతి మండలానికి ఒక్కొక్క అబ్జర్వర్ని పెట్టుకొని కరెక్ట్గా లాస్ట్ మైల్ డెలివరీ చేసి మేము ఈరోజు కుప్పంలో ఈ స్థాయికి మెజారిటీ తీసుకురావడం జరిగింది. ఇది ఇకపైన కూడా ఇలాగే కంటిన్యూ చేస్తూ రామచంద్రరెడ్డి అన్న గారు ఏం చెప్తే అది ఫాలో అవుతూ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టేటటువంటి ప్రతి ఒక్క పథకాన్ని కూడా ఖచ్చితంగా ప్రజల దృష్టికి, ప్రజల దగ్గరకు తీసుకెళ్ళి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ఏ చిన్న సమస్య వచ్చినా రెస్పాండ్ అయ్యి మరింత మెజారిటీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని చెప్తాం. థ్యాంక్ యూ. నేను చెప్తాను సార్ నేను చెప్తాను. యాజ్ ఉప ముఖ్యమంత్రిగా నేను మీకు దానికి జవాబు చెప్తాను సార్. ఫస్ట్ పాపం స్టేట్ ఎలక్షన్ కమిషనరు ఏదో రిటైర్డ్ అయినాక చంద్రబాబు నాయుడు అంత పెద్ద పదవి ఇచ్చినాడు కాబట్టి ఆయనకు రుణపడాలనుకున్నాడు. ఈ ఎలక్షన్ అంటే లోకల్ బాడీ ఎలక్షన్లో ఎట్టా రెండుగా చీలిపోతారు, అప్పుడు మనకు ఒక వర్గం మన దగ్గరికి వస్తుంది, అది మనం చంద్రబాబు నాయుడుకి కానుక ఇద్దామనే ఉద్దేశంతో ఆయన ఎలక్షన్ పెట్టడం జరిగింది. ఈ రిజల్ట్ చూసినాక చంద్రబాబుకు మళ్ళీ నేను ఇంతకుముందు నేను చెప్పిన పిచ్చి పెట్టిందని, ఆ పిచ్చితో స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా తిట్టేదానికి మొదలుపెట్టేసినాడు. నువ్వల్లనే నేను ఓడిపోయినా నేను స్టార్ట్ చేసినాడు. అందువల్ల కమిషనర్ ఇప్పుడు రియలైజ్ అయినాడు, ప్రజలు తీర్పుని ఎవడైనా మన్నించాల్సిందే. ప్రజలు తీర్పుని మన్నించిన వాడు వ్యక్తే కాదు. నేను కూడా ఓడిపోయినప్పుడు ప్రజలు ఓడిచ్చారంటే అవును వాళ్ళు ఆ తీర్పు ఇచ్చారు కాబట్టి నేను తల వంచి నమస్కరించిన సత్యవాడి ప్రజలు కూడా. కాబట్టి ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ బాగా రియలైజ్ అయినాడు. రియలైజ్ కాకపోతే చంద్రబాబు మాట ఈయన పాపం పొంగనూరు, తమ్మళ్ళపల్లి నాది అప్పుడప్పుడు చెప్పినాడు, కానీ వీళ్ళిద్దరిది ఎక్కువగా చెప్పాడు. తిరుపతి వాటినంతా రీపోల్ చేపిస్తాను, మళ్ళీ క్యాన్సిల్ చేస్తానంటే వచ్చినాడు పాపం. ఈరోజు ఆయన రియలైజ్ ప్రజల యొక్క నిర్ణయాన్ని చూశాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని ప్రజల దగ్గరికి ఏ విధంగా తీసుకొని పోతున్నాడో దాన్ని చూశాడు.
ప్రజలు తీర్పు ఇచ్చేసినాక ఖచ్చితంగా ఎలక్షన్ కమిషనర్ మనసు మారింది. చంద్రబాబుని కూడా ఆడిస్తూ ఉన్నాడు. పాపం చంద్రబాబు ఆడేదే కాకుండా ఆయన దగ్గర కూడా పతనం అయిపోయే కార్యక్రమం చేయబోతున్నాడు. జగనన్నకి ఎవరు శత్రువులు లేరు, ప్రజలందరూ ఆయన మనుషులే, అన్ని పార్టీ ఆయన పార్టీ, అన్ని కులం ఆయన కులమే, అన్ని మతం అతని మతమే. కానీ జగనన్న మాత్రం పేదవాళ్ళకి దేవుడు.